వాక్యం చూసుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. త్వరగా చదవాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం. మొన్న చెప్పాను కదా, మా ఫ్రెండ్ మా స్నేహితుడు ప్రసాదయ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇదే వాక్యం చెప్పాను. అక్కడ ఇంతకు విశేషం ఏంటంటే, చాలా రోజుల క్రితం ఈ మెసేజ్ రాసుకున్నాను నేను. చెప్పాను ఈ మధ్యలో ఎప్పుడన్నా ఇక్కడ చెప్పానా? చెప్పలా. చాలా రోజుల క్రితం ఈ మెసేజ్ రాసుకున్నా, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మెసేజ్ అక్కడ చెప్పమంటే నా స్నేహితుడి దగ్గర ఇదే మెసేజ్ చెప్పాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇవాళ ఇంకా బలంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇంకా లోతుగా నడిపించాడు. ఇవాళ కామలకోటలో కూడా ఇదే వాక్యం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా లోతుగా ఈ సబ్జెక్ట్ నడిపించాడు. ఎవరైతే దేవునికి నమ్మకంగా ఉంటారో వాళ్ళందరికీ కూడా మెండైన దీవులు వస్తాయి అంట. మెండైన అంటే దానికి అర్థం ఏంటి? మెండైన అంటే ఎక్కువగా దీవులు కలిగి. దేవునికి స్తోత్రం. ఆయన పెద్ద మనిషి, ఆయన అమ్మాయి కూర్చుని ఆయన తెలుసా మీకు ఆ విషయం? ఆయన పెద్ద మనిషి ఒకప్పుడు, అవునా కాదా? పెద్ద మనుషులతో వాటికి తిరిగిన ఒక పెద్ద మనిషి ఆయన. అందుకే కొన్ని పాయింట్లు అందిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎక్కువ దీవుల్ని ఇస్తాడంట దేవుడు. తెలుసా నీకు? నువ్వు నమ్మకస్తుడు అనుకో, నువ్వు నమ్మకస్తురాలు అనుకోండి, ఎక్కువగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఎలా ఉండాలంటే, ఎక్కడ నమ్మకంగా ఉండాలి, ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి, ఎలా నమ్మకంగా ఉండాలి? మొదటిగా ఎక్కడ నమ్మకంగా ఉండాలి? దేవుడికి. రెండోది ఆత్మీయ నాయకుడికి. మూడోది నీ కుటుంబంలో నమ్మకస్తుడిగా ఉండాలి. నాలుగోది సమాజంలో నమ్మకంగా ఉండాలి. ఏనండి సమాజంలో నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు నమ్మకస్తురాలవైనా సరే, ఒకవేళ నిన్ను ఎవరైనా అపార్థం చేసుకుంటే వాళ్ళ గొడవ దేవుడే చూసుకుంటారు. ఓయ్ దేవుడే చూసుకుంటాడు వాళ్ళ గొడవ. మన నమ్మకస్తులు కూడా అపార్థం చేసుకుంటారు. అవునా? చేసుకోరా చేసుకుంటారు. వాళ్ళ గొడవ దేవుడే చూసుకుంటాడు. 4 విషయాలు చెప్పాను. ఎక్కడ నమ్మకం ఉండాలి? పరలోక తండ్రి దగ్గర. 2 ఆత్మీయ తండ్రి దగ్గర. 3 నీ కుటుంబం దగ్గర, నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర. 4వది సమాజంలో, సంఘంలో నువ్వు నమ్మకస్తురాలుగా నువ్వు ఉండాలి. ఒకవేళ నమ్మకత్వంగా ఆ యొక్క లక్షణాలు నీలో లేకపోతే నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టి పరిశుద్ధాత్మ దేవుడిని అడగాలి. ప్రభా, నమ్మకస్తురాలుగా నన్ను చేయండి అయ్యా, నమ్మకస్తుడిగా నన్ను చేయండి నాయనా అని దేవుణ్ణి నీవు అడగాలి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం చదువుకుంటే, మత్తయి 25:21. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకంగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను అంటున్నాడు యేసయ్య. ఇక్కడ యజమానుడు దాసుడు గురించి చెప్పాడు యేసయ్య. అమ్మ అర్థమవుతుందా? ఎవరి గురించి? యజమానుడు, దాసుడు. యజమానుడైన ధనవంతుడు 3 వ్యక్తులకి ఆ ఊరు విడిచిపెట్టి వేరే దేశం వెళ్ళిపోతున్నప్పుడు తలాంతులు ఇచ్చాడంట. ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడంట. యేసయ్య చెప్పిన మాట ఈ మాట. ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడంట. ఒకడికి 1 తలాంతు ఇచ్చాడంట. ఈ 5 కలిగిన వాడు కొన్ని సంవత్సరాల తర్వాత యజమానుడు వచ్చినప్పుడు ఇక్కడ చెక్ చేసుకుంటే ఈ 5 కలిగిన వాడు, అయ్యా నీవు ఇచ్చిన 5 తలాంతులతో మరొక 5 తలాంతులు సంపాదించాను అన్నాడంట యజమానుడి దగ్గర. 2 కలిగిన వాడు ఏమన్నాడు? అయ్యా 2కి 2 సంపాదించానయ్యా అన్నాడంట. 1 కలిగిన వాడు ఏమన్నాడు తెలుసా? అక్కడ చూసుకుంటే ఆ మాట చదవండి ఒకసారి. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుని యజమానుని వచ్చి ఆ తర్వాత ఆకరించారు. 1 తలాంతోడు గురించే చదవండి. అదే ఆకరించారు. 1 తలాంతోడు గురించి ఏమంటున్నాడు అది చదవండి. దేవునికి స్తోత్రం.
ఒక తలాంతి కలిగిన వాడు ఏమంటున్నాడంటే, నేను చెప్తానండి, వాక్యం నా నోట ఉంది, నా హృదయంలో ఉంది, నా అంతరంగంలో ఉంది, చదవకుండా కూడా చెప్తాను. దేవుని స్తోత్రం. ఏమన్నాడంటే, నీవు విత్తని చోట కోసేవాడు అని నాకు తెలుసు. అయ్యా నీవు విత్తన చోట కోసేవాడు అని నాకు తెలుసు. అంటే నువ్వు విత్తనాలు లేకుండా పంట కోసేసేవాడు. నువ్వు ఎవరితో అంటున్నాడు? యజమానుడితో అంటున్నాడు. దాసుడు పనివాడు పాలేరు వచ్చింది దగ్గరికి, నువ్వు యజమానుడు భయ్యా, నీ దగ్గరికి వచ్చి నువ్వు విత్తనాలు తేలకుండా పంట కోసేవాడు అని నాకు తెలుసు అన్నాడు అనుకో, నీకు ఎలా ఉంటది? మనమైతే ఏం చేస్తాం మన స్టైల్లో? రెండో మాట ఏమన్నాడు తెలిసాడు? రెండో మాట ఇంకా దారుణంగా ఉంటది. చల్లని చోట పంట కోసేవాడు అని, కఠినుడు అని నేను ఎరుగుదు అంటున్నాడు. కఠినుడు అని మనం ఎవరిని అంటాం? కఠినాత్ముడు అని ఎవరిని అంటామండి? చెప్పనా? కోళ్ళు కోసే వాళ్ళని, మేకలు కోసే వాళ్ళని, ఒడ్లు కోసే వాళ్ళని, కట్టినోళ్ళ దగ్గరికి వెళ్ళి కట్టుకోళ్ళు కమ్మేశారు అంటారా? ఒడ్లని చక్కగా పెంచుకున్నాడండి. ఆ మేకని కట్టుకోడు కమ్మేశాడండి. చివరికి తీసుకెళ్ళి చక్కగా పెంచుకున్నాడండి. ఆవుని తీసుకెళ్లి కట్టుకోడికి అమ్మేశాడండి. యజమానుని ఏమంటున్నాడయ్యా అంటే, నీవు కఠినాత్ముడివి, నువ్వు కట్టుకోడివి అంటున్నాడు. అప్పుడు యజమానుడు చూశాడు. ఏమన్నాడంటే యజమానుడు ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? ఆ యజమానుడు ఎవరికి సాదృశ్యం అంటే ప్రభు అయిన యేసయ్యకి సాదృశ్యం. వానిని చూచి సోమరమైన చెడ్డదాసుడా, ఒక్క మాట అమ్మ, సోమరమైన చెడ్డదాసుడా. ఈరోజు నేను పరిశుద్ధాత్మ దేవుడు సబ్జెక్ట్ ని మొన్నటి మీద ఇంకా లోతుగా నడిపించాడు. ఆయన నడిపించకపోతే రాదు. సోమరమైన చెడ్డదాసుడా. సోమరుడు ఉదాహరణకి నీ ఇంట్లో నువ్వు సోమరగత్తిగా ఉన్నావు అనుకోండి, సోమరవాడిగా ఉన్నావు అనుకోండి, దరిద్రం నీ నెత్తి మీద తాండవం ఆడద్ది, నాట్యం చేస్తుంది. చింపి గుడ్డలు ధరించుకుంటారంట సోమరపోతులు. సోమరపోతులు పొలంలో ముండ్ల తొప్పలు మొలుస్తాయి అంట, దూలగొండ్లు మొలుస్తాయి అంట. దూలగొండ్లు తెలుసా తెలియదండి? దూలగొండ్లు తెలిసాయా? దూలగుండ్లు, ముళ్ళ తొప్పలు, దూలకాయలు అంటారు కదా, అవి ఎండించుకుంటే దురద వస్తాయి. ఇట్లాంటివి మొలుస్తాయి అంట. పంట మొలవదు అక్కడ. కారణం ఏంటంటే మనం సోమరతనం ఉండకూడదు. నువ్వు బక్కగా ఉండొచ్చు, లేకపోతే లావుగా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు. పొట్టికి ఎంత లావు ఉన్నావు అనేది కాదు, కష్టపడే వ్యక్తిపై ఉండాలి. ఆమేనండి. నువ్వు కష్టపడితే ఏమైద్దంటే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. నీకు ధనం ఏ కొదువ ఉండదు. ఒకవేళ దరిద్రత నీలో సోమరతనం ఉందనుకోండి, అయ్యా సోమరతనం నుంచి నన్ను విడిపించిన ఆయన, నిద్రమత్తు నుంచి నన్ను విడిపించయ్యా, బద్ధకం నుంచి నన్ను విడిపించయ్యా. కొంతమంది ఇళ్లలో ఆడవాళ్ళు చూస్తే అంత బద్ధకమో. స్త్రీలలో పాస్టమ్మ గారి గురించి చెప్తాను, పురుషుల్లో రాము గురించి చెప్తాను. ఒక మాట ఏనండి, ఎందుకంటే కొంతమంది లావుగున్న ఎంత కష్టజీవులు ఉంటారంటే చాలా కష్టజీవులు. ఇత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి ఏదైతే ఇత్తనం, కొబ్బరి ఇత్తనం కొబ్బరికాయే, తాటికాయ అయితే తాటికాయే. నిజంగా ప్రార్థన శుక్రవారం ప్రార్థన కానీ ఆదివారం ప్రార్థన కానీ ఉందంటే నేను లేచేసరికి 9 అయ్యిద్ది. ఏమి ఎప్పుడు లేకుందో తెలీదు. ఈ షాపులు ఇవన్నీ తీసేసి గబగబా చదివేసేసి ఇంట్లోకి వెళ్ళిపోయి గబగబా వంట చేసేస్తుంది. వంట చేసి ఎందుకు ప్రార్థనకు వచ్చేయాలి కాబట్టి. ఆదివారం కూడా నేను లేచేసరికి అలా ఏమి ఉండదు అక్కడ. ఇక్కడ ఇంట్లోకి వెళ్ళి గబగబా సరుకులన్నీ కోసేసి పిల్లడితో మోషన్ పంపించి మార్కెట్కి మాంసం తెప్పించి గబగబా వంట చేసేసి గబగబా అమ్మ ప్రార్థనకు రెడీ అవ్వాలని త్వరగా రెడీ అయిపోవాలి. కొంతమంది ఇళ్లలో యూతి అంత బద్దగస్తులు ఉంటారు. అస్సలు వాళ్ళకి కాళ్ళు లెగడానికి కూడా, అమ్మ లెగండి కొంచెం పైకి అంటే వాళ్ళకి ఎలా ఉండదంటే అలా ఉంటారు, లెగుద్దు అన్నట్టుగా. ఇల్లు శుభ్రం ఉండదు, ఒళ్ళు శుభ్రం ఉండదు. స్నానం చేసి ఎన్ని రోజులు అయిందో. కొంతమంది కనీసం ఆదివారమైన ప్రార్థనకి స్నానం చేసి ఫ్రెష్గా రావాలి. ఆ విషయం కూడా కొంతమందికి. మనకంటే నీళ్లు కొదువు లేదు, సమృద్ధిగా ఉన్నాయి. అవునా? విదేశాల్లో అయితే నీళ్లు దొరకవు వాళ్ళకి. ఎక్కడ ఏది అరబ్ కంట్రీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే తడిగుడ్డ అంటే క్లాత్, తడి క్లాత్ ఒకటి తీసుకుని ఏం చేస్తారంటే చెమట వాసన రాకుండా అంతా తుడుచుకుని మరి నీళ్ళు ఖర్చు అక్కడ మనకు పెట్రోల్ అక్కడ నీళ్ళు స్ప్రే చేసుకుని వచ్చేస్తారు. అలా ఎందుకు మనకు ఫ్రీగా ఉన్నాయి కదా నీళ్లు. శుభ్రంగా చక్కగా రోజు కనీసం ఒక్కసారైనా, రోజుకి ఒకసారైనా శుభ్రంగా స్నానం చేస్తే చాలా మంచిది.
ఒక్కోసారి చలిపెట్టి వర్షాలు ఎక్కువ ఉంటే చేయలేము, నేనైనా చేయలేను, ఒక్కోసారి ఇబ్బంది అయింది, నీరసంగా బద్ధకం, అలాంటప్పుడు తప్పదు. కానీ ప్రార్థనకి వెళ్ళేటప్పుడు పెందల కాడే నువ్వు లేచి త్వరగా బద్ధకస్తురాలుగా నువ్వు ఉండకూడదు అంటున్నాడు యేసయ్య. ఆమేనండి. బద్ధకస్తుడిగా నువ్వు ఉండకూడదు అంటున్నాడు. ఆమేనండి. త్వరగా పెందల కాడ లేచి గబగబా రెడీ అయ్యి దేవుని సన్నిధికి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. ఇంకా సహోదరుడు రాము సందర్భం ఏంటంటే పొలంలో పని చేస్తాడు, అక్కడ ఓ పక్కన గేదెకి గడ్డేస్తాడు, మళ్ళీ అడి తిరిగి ఈ సందులో వచ్చి మళ్ళీ ముఠా పనికి ఏదైనా వస్తే పనికి ఇలా తప్ప పని చూసుకుని వస్తాడు. ఒరే బాబు, నువ్వు ఎలాగో కష్టపడుతున్నారో బాబు, ఇన్ని పనులు ఎలా చేస్తున్నావు నాయన, అసలు నీ వాళ్ళే ఎవరో చేయలేకపోతున్నారు కదా, నువ్వు ఎలా చేస్తున్నావు అసలు అంటే అది విత్తనం ఎక్కడుందంటే తల్లిదండ్రుల స్పిరిట్. అది దేవునికి స్తోత్రం. తండ్రి కష్టపడేవాడు కాబట్టి వాళ్ళ తండ్రి ఆ విత్తనం కూడా ఏమైంది, కష్టపడే విత్తనమే అయింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కష్టజీవిగా ఉండాలి. ఆమేనన్న. సోమరుడిగా ఉండకూడదు, సోమరదానిగా ఉండకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒరి సోమరువైనా చెడ్డదాసుడా అన్నాడు యేసయ్య అక్కడ. నేను వెత్తని చోట కోయవాడను అయినప్పుడు, చల్లని చోటన పంటను కూర్చుకున్నప్పుడు నీ వెరుగుదువా అంటే నేను అలాంటి ఉండదు నీకు తెలుసా అన్నాడు యజమానుడు. అన్నకేమంటున్నాడు, అట్లయితే నీవు నా సొమ్మును సాహుకారుల వద్ద ఉంచాలి అంటున్నాడు యేసయ్య అక్కడ. సాహుకారులు అంటే ఎవరో, సహకారులా? సాహుకారులు అంటే ఎవరో తెలుసా? వ్యాపారస్తులు. ఇంకా మన భాషలో చెప్పాలంటే కోవంట్లు. వాళ్ళే వ్యాపారాలన్నీ ఎక్కువగా అయ్యా వ్యాపారం చేసే వాళ్ళందరినీ సాహుకారులని అంటారు. అది దేవుని స్తోత్రం. వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర ఇస్తే కనీసం వడ్డీ అయినా ఇద్దరు కదరా, ఓరి సోమరుడా అని తిడుతున్నాడు యజమానుడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. సోమరితనం గుర్తుంచుకోండి, దేవుడు హెచ్చరిస్తున్నాడు. సోమరితనం దరిద్రతను తీసుకొస్తే, పేదరికాన్ని తీసుకొస్తే. కష్టపడేవాడికి ఏ కొదువ ఉండదు, గుర్తుంచుకోండి. నువ్వు కష్టపడుకోకుండా కొండల్లో కొండల్లోనే ఉండాలి. పిల్లలేమో దుడ్డులాగా ఉండాలంట, అంటే నాలాగా ఉండాలంట. కొండల్లో కొండల్లాగా ఉండాలి. పిల్లలు మాత్రం అది మా పాస్టర్ గారు లాగా ఉండాలి. అంటే ఎలా ఉంటారు? వాళ్ళకి కూడి ఎడితే శుభ్రంగా, వాళ్ళు శుభ్రంగా తిని బలం తెచ్చుకుని ఇలా ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. పిల్లలకి తిండేటరు అసలు అది ఉండదు. పిల్లలు చూస్తే అసలు ఎప్పుడు చూసేసారు వాళ్ళు సూరమంటారు. దేవునికి స్తోత్రం. సిరిదిండులు కాదు పిల్లలకు అలవాటు చేయవలసిన. అమ్మ ఎండగారా, సిరిదిండులు పెట్టకూడదు, సిరిదిండులు అలవాటు చేయకూడదు. అన్నం సమృద్ధిగా తింటూ నేర్పించాలి. చిన్నప్పటి నుంచి కూడా కడుపు నిండా అన్నం నేర్పించాలి, అన్నం తింటాం. అంతేగాని సిరిదిండులు తిని ఇదిగో అమ్మ ఆకలేస్తుందమ్మా అన్నాడు అనుకో, ఇదిగో నీ 10 రూపాయలు తీసుకెళ్ళి కొనుక్కో, అరే మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగు 10 రూపాయలు ఎత్తుంది, 20 రూపాయలు ఎత్తుంది. ఇలాంటివి నేర్పించకూడదు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అక్కడ యేసయ్య అంటున్నాడు, నా సొమ్ము సాహుకారులు వద్ద ఉంచినప్పుడు నేను వడ్డీతో సహా తీసుకుంటాను కదా అంటున్నాడు యేసయ్య. ఆ తర్వాత ఆ తలాంతు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు కలిగిన వానికి ఇవ్వండి. అక్కడతో ఎన్నైనా ఆడికి 10, ఇదొకటి, ఎన్ని 11 తలాంతులు. నీకు దేవుడు ఇచ్చిన తలాంతుని నువ్వు పాడు చేయకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేనానండి. ఒకవేళ దేవుడు నీకు ప్రార్థన చేసే తలాంతు ఇచ్చాడని నువ్వు చేయకోకుండా నువ్వు బిగబట్టుకుని కూర్చున్నావు అనుకోండి, ఆ తలాంతు ఇంకొకరికి వెళ్ళిపోతుంది. ఒకవేళ దేవుడు నీకు పాటలు పాడే తలాంతు ఇచ్చాడేమో, ఆ తలాంతు నువ్వు ఉపయోగించుకోకుండా నువ్వు బిగబట్టుకుని కూర్చుంటే ఇంకొకరు వచ్చేస్తారు, నీ స్థానంలో కాలు పడతారు. ఒకవేళ దేవుడు పరిచర్యకి సహకరించే తలాంతు ఇచ్చాడేమో, నేను సహకరించనని బిగబట్టుకుని కూర్చుంటే ఆ తలాంతు ఇంకొకరికి వెళ్ళిపోతుంది, ఇంకొకరు వచ్చేస్తారు. ఒకవేళ పరిచర్యకి సహకరించే తలాంతు దేవుడు ఇచ్చాడు అనుకోండి, అది వినియోగించుకోకపోతే అది ఇంకొకరికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఏం చెప్తా యేసు ప్రభు వారు అక్కడ ఏమన్నాడంటే, వీడి దగ్గర ఉన్న 1 తలాంతు తీసుకెళ్లి 10 తలాంతులు ఉన్న వాడికి ఇచ్చేయండి అని చెప్పాడు. తలాంతు ఒక్కోసారి వేరే వారికి ఇచ్చివేయబడద్దు. జాగ్రత్త, నీ తలాంతుని కాపాడుకోపోతే. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఏ తలాంతు అయితే ఇచ్చాడో ఆ తలాంతుని నువ్వు నిర్లక్ష్యం చేసావా, అది ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోద్ది, ఆ కృప ఇంకొకరికి వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏమంటున్నాడంటే యేసయ్య, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడద్ది, సమృద్ధి కలిగిద్దంట. దేవునికి స్తోత్రం. సమృద్ధి కలిగిద్దంట. దేవునికి స్తోత్రం. మన దేవుడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఆమేనా?
ఇస్తాడా ఇవ్వడా? నేనైతే 100% నమ్ముతాను. దేవుడు నన్ను ఎప్పటికైనా, నా ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడని నాకు తెలుసు. ఇటువరకు నాకు ప్రభులోకి రాకముందు ఎవరైనా ఏదో చెప్తే చాలా పిచ్చితనంగా, చాలా తింగరతనంగా ఉండేది. ఏదో కొనాలని ఆ ఆస్తులు కొంటమే కానీ అంత ఆలోచన ఉండేది కాదు. ఎవరైనా ఏదని చెప్పి పరిమాణ స్థలం చూపిస్తే వెనక ముందు ఆలోచించుకోకుండా వెళ్ళిపోనేసేవాడు. కానీ దేవుళ్ళలోకి వచ్చాక దేవుడు మొత్తం ఇదంతా మార్చేశాడు. ఇక్కడ దేవుని స్తోత్రం. అంత పిచ్చతనంగా తక్కువ వస్తుంది ఇది అని ఎవరైనా కొనమంటే అంత ఈజీగా కొనం. ఒకవేళ ఉన్నా సరే, ఒకవేళ దేవుడు ఇచ్చినా సరే. ఎందుకో దేవుడు ఆ జ్ఞానం, దేవుళ్ళలోకి వచ్చాక ఆ జ్ఞానం ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుళ్ళలోకి వచ్చాక మోసపోకోకుండా, నష్టపోకోకుండా ఆచితూచి అడుగులు వేసే జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ఆమేనా? ఆ జ్ఞానం అందరికీ ఇస్తాడు దేవుడు. ఎందుకంటే నాయకత్వంలో మీరు ఉన్నారు కాబట్టి, హస్తం మీ తల మీద వేయబడుతుంది కాబట్టి ఆ జ్ఞానం పనిచేస్తుంది మీకు. జ్ఞానం లేకే నా జనులు నశించిపోతున్నారు అన్నాడు దేవుడు. చోట జ్ఞానం లేకపోవటం వలన కూడా చాలా ఇబ్బందులు ఎదురైతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇంకా నువ్వు నమ్మకత్వం ఇంకా ఎలా ఉండాలంటే, ఒక మాట గమనించండి. ఒక ఆయన కైకులూరులో పాస్టర్ గారు ఉన్నారు. జాగ్రత్తగా, ఆయన ఇప్పుడు లేరు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన ఉన్నప్పుడు, పాస్టర్ గారు ఉన్నప్పుడు కైకులూరులో ఆయన ఒక రోజున పాలేరుని పిలిచి, అరే ఈ 2 లక్షల రూపాయలు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇవి అని చెప్పారంట ఈ పాస్టర్ గారు. అర్థమైందా నా మాట? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈ 2 లక్షల రూపాయలు తీసుకెళ్ళి ఒకరికి అని చెప్తే వీడు వెళ్తా అప్పుడు దాకా మంచోడేవాడు. వెళ్తాను లైవ్ కరెక్ట్ కనపడుతుందో లేదు, బయటకు వెళ్ళి చెక్ వచ్చాను లైవ్లో. వెళ్తాను వాళ్ళలో దెయ్యం ఉంది సైతం. ఏమనిపించింది అడిగి? ఈ 2 లక్షలు తీసుకెళ్లి గడ్డంలో దాచేశాడంట. ఒరిగడ్డంలో, ఎండుగడ్డ ఉంటుంది కదా, ఒరిగడ్డం గడ్డంలో దాచేసి 2 లక్షల రూపాయలు. ఆడికి సినిమా యాక్టర్లకు కూడా రాదు అంత ఆలోచన, అంత ప్లానింగ్ వచ్చింది. ఆడికి ఇటుక బెల్ల తీసుకుని తల మీద కొట్టుకుని, ఇటుక బెల్ల తీసుకుని ఇక్కడ కొట్టుకుని రక్తం కాక పరిగెత్తుకుంటా వెళ్ళి, అయ్యారో ఇంకేమందండి దొంగమంటారండి దారులు. దొంగడికి ఎవడిచ్చాడు ఇన్ఫర్మేషన్? నువ్వు ఇచ్చావా? డబ్బులు ఇచ్చినవాడు నేను ఇవ్వలేదు, తీసుకున్నవాడు నువ్వు ఇవ్వలేదు. ఎలా వచ్చాడు దొంగడు? కాదని చెప్పిందా? దొంగలు పడ్డారండి అయ్యారు. అయ్యా దొంగలను కొట్టేసి 2 లక్షల రూపాయలు పట్టుకెళ్ళిపోయారండి అయ్యారు. అయ్యా అన్నాడు. ఎలా ఉన్నారో దొంగలు ఎక్కడి నుంచి వచ్చారంటే, 4 బుల్లెట్లు అండి అయ్యారు. నల్ల బుల్లెట్లు వేసుకొచ్చారండి. నల్ల బుల్లెట్లు వేసుకొచ్చారు. అలాగేమో నల్ల క్లాతులు పెట్టుకున్నారు ముఖానికి. ఇటే వెళ్ళారండి, కైకిలూరు రోడ్డుకి వెళ్ళారండి అన్నాడు. అనేసరికి మొత్తానికి ఆ ఏరియాలో కైకిలూరు పోలీస్ స్టేషన్కి, కలిదిండి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్కి, మండవల్లి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. దొంగలు అంట, 4 బుల్లెట్లు అంట, నల్ల ముసుగులు అంట. పోలీసులు ఎక్కడికక్కడ రోడ్లు కాసేసారు. ఎంతసేపు చూసినా దొంగోడు రావట్లా. ఉన్నవాడైతే నిజంగా దొంగోడు ఉంటే వస్తాడు, లేకుండా ఎక్కడి నుంచి వస్తాడు? వీడి కథ లేడు అక్కడ, సినిమా కథ. మొత్తానికి పోలీసులు అందరూ వచ్చిన తర్వాత ఈ పాస్టర్ గారికి పరిశుద్ధాత్మ దేవుడు దొంగోడు ఎవడో కాదు, నీ పాలేరే దొంగోడు అని ప్రేరేపిస్తున్నారు. పరిశుద్ధాత్మ ఎవరు మోసం చేయలేరండో అమ్మగారులు. అబ్బా వింటున్నారా? అయ్యగారులు వింటున్నారా? పరిశుద్ధాత్మని ఎవ్వరూ మోసం చేయలేరు. మోసం చేశాడు వాడు. అంతలోకి దేవుని ఆత్మ అలా అనిపిస్తుంటే పోలీస్ సీఏ గారిని పిలిచికెళ్ళి పక్కకెళ్ళి, ఏంటి సీఏ గారు, ఎందుకో నాకు దొంగోడి వీడేనేమో అనిపిస్తుందండి, ఒకసారి మీ స్టైల్లో చెప్పండి. పోలీసుల స్టైల్లో ఎలా ఉంటుంది? పక్క తీసుకెళ్ళాలి. అదే మర్యాదగా చెప్పరా, తోలు తీసేస్తాం. మర్యాదగా నువ్వు డబ్బులు ఎక్కడ పెట్టావు చెప్పకపోతే తోలు ఇక్కడే తోలు తీసేస్తాం, స్టేషన్ గారికి కూడా వెళ్ళకోకుండా అనేసరికి ఆ 2 బీకేసరికి ఆడు మొత్తం బాబోయ్ చెప్పేస్తానండి, బాబోయ్ అయ్యారో నన్ను కొట్టొద్దండి బాబోయ్ చెప్పేస్తాను, గడ్డంలో దాశానండి అని గడ్డం దగ్గర తీసుకెళ్ళి గడ్డి తీసి 2 లక్షల రూపాయలు, ఆ డబ్బు 2 లక్షల రూపాయలు తీసి ఇచ్చాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇప్పుడు మీకు ప్రశ్న వస్తున్నాను, ఎప్పుడైనా మళ్ళీ ఈ యొక్క యజమానుడు ఆ పాలేరికి డబ్బులు 2 లక్షలు ఇస్తాడా? రేటు అలా ఉన్నారు, ఇస్తారా? 2 లక్షలు వద్దు, 200 ఇస్తాడా? అసలు అది పాలేరుగా ఉంచుకుంటాడా? అందుకే నువ్వేం చేయాలంటే దేవుని దగ్గర నమ్మకత్వం కోల్పోకూడదు. ఆమేనండి. 2 లక్షల రూపాయలు కాడు బుద్ధి, కుక్క
కుక్కే నయం ఇంకొక రకంగా తిన్న ఆహారానికి విశ్వాసం చూపిస్తుంది. 2 లక్షల రూపాయలకి ఆడు బుద్ధి, విశ్వం బుద్ధి, ఏం బుద్ధి అంటారు, దొంగ బుద్ధి చూపించాడు. ఇంకా దేవుడు ఎందుకు ఎత్తాడు వాడికి? ఆ 2 లక్షలతోనే వాడి కథ అంతమైంది. అక్కడతోనే వాడు స్టోరీ అక్కడితో ముగించబడింది. పాలేరుతనంగా తీసేశాడు యజమానుడు. తీసేసిన తర్వాత డబ్బులకి ఎప్పుడు కూడా మళ్ళీ డబ్బులు ఎప్పుడు ఇవ్వటం కానీ ఏమీ లేదు. అందుకే నువ్వు ఎలా ఉండాలంటే నీ జీవితంలో పరమ తండ్రికి నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. ఆమేనా? పరలోకపు తండ్రికి నువ్వు నమ్మకస్తురాలుగా ఉండాలి. ఆమేనా? పాత నిబంధనలో ఒక నమ్మకస్తుడు ఉన్నాడు, కొత్త నిబంధనలో ఒక నమ్మకస్తుడు ఉన్నాడు. వాళ్ళ పేరేంటి? ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్పండి. చెప్పండి ఎవరు? పాత నిబంధనలో నమ్మకస్తుడు ఎవరు? అబ్రహాం. క్లియర్గా దేవుడు చెప్పినవి, క్లియర్గా దేవుడే చెప్పాడు. చెప్పనా? హెబ్రీ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మోషే దేవుని ఇల్లంతటిలో అంటే పరలోక రాజ్యంలోనే నమ్మకస్తుడు అంట. దేవునికి స్తోత్రం. హెబ్రీ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. యేసు మాతో ఉండగా నేను అనతీతోలేమయ్యా. యేసు మాతో ఉండగా నేను తోడితోలేమయ్యా. ముందు చెప్పబోవు సంగతులను సాక్షాత్తుగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండేను. దేవుని స్తోత్రం. దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకంగా ఉన్నాడంట మోసే. అంటే పరలోక రాజ్యంలో డాంపికులు నా యొక్క సన్నిధిని నిలువరాదు అని ఉంటుంది ఒక చోట. నమ్మకస్తులైన వారి కొరకు నేను దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు కనిపెట్టుచున్నాను అని ఉంటుంది మరో చోట. నువ్వు నమ్మకస్తులు అనుకోండి, నువ్వు నమ్మకస్తురాలు అనుకోండి, దేవుడు ఏది కోరి ఎన్నుకుంటాడు నేను. ఆమె దేవుడు కోరుకుంటాడు నేను. తెలుసా నీకు అవసరం ఏంటి? అలా ఉన్నారు పాపం వస్తున్నాయి అంటే దేవుడు కోరుకుంటాడు. మనకు తెలుసా నీకు అవసరం? దేవుడు ఒక మనిషిని ఏర్పరచుకుంటాడు, కోరుకుంటాడు. కుదిరితే సేవకుల ద్వారా మాట్లాడతాడు. ఒకవేళ ఏది అవకాశాలు అయితే డైరెక్ట్ అవసరం అయితే ఆయనే మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. నువ్వు నమ్మకస్తురాలు అయితే యేసయ్య నిన్ను కోరుకుంటాడు. దేవుని సంతలోకి వెళ్తారు. సంతకెళ్ళిన మొఖాలు ఒకసారి చేతులు పైకి ఎత్తండి. ఎప్పుడన్నా ఎక్కడో అక్కడ ఈ ఊరే కదా, ఏ ఊర్లో అయినా సంతకెళ్ళినప్పుడు వంకాయలు ఉంటాయి. అక్కడ పుచ్చు వంకాయలు తెస్తామా, మంచిది తెస్తామా? ఈ పుచ్చు వంకాయలు అన్నీ తీసుకెళ్ళిపోబాబు. 50 రూపాయలు అయితే కేజీ, నీకు 30 రూపాయలు కాడికి ఇచ్చేస్తామన్నా. పుచ్చులు తెచ్చుకున్నావా బాబు? అలా కాదు బాబు, మంచి వంకాయలు కావాలి మాకు. యాపిల్ కాయలకి వెళ్తాం, మంచి యాపిల్ చేస్తాం, పుచ్చులు సచ్చులు చేస్తామా, డాగులు ఉన్నాయి చేస్తామా? దేవుడు కూడా నేను నమ్మకస్తుడు అయితే, నమ్మకస్తురాలు అయితే దేవుడు కోరుకుంటాడు. ఆమేనండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నిజంగా చాలా మంది ఈ దినాల్లో దేవుడి దగ్గర నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు. అమ్మ అర్థమైంది? అర్థం కావట్లేదు అమ్మ. చాలా మంది దేవుడి దగ్గర నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు ఈ దినం. ఎవరి దాకా ఎందుకో మన సహోదరి సత్యవతి గారు మొన్న పాపం ఆవిడ పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటారు. ఈ మధ్యకాలంలో ఆమె తెలియక సుమారుగా ఇంచుమించుగా 14,000 రూపాయలు దేవుడు మోసం చేసింది. 12,000 ఒకటి, ఒక 4,000 ఒకటి, 8,000 ఒకటి, చిల్లరగా 2,000, 14,000 మోసం చేశాను.
మొన్న ఆమె ఏమంటుందంటే, అన్న హాస్పిటల్కి వెళ్తే అమ్మకి రెండోసారి వెళ్ళినప్పుడు 1,50,000 అయిందన్న. మొన్న ఎంత? ఎందుకైంది 1,50,000? నీ ఇంట్లో ప్రాబ్లం జరుగుతుంది, నీకు మేలు కలిగింది. నీ ఇంట్లో ప్రాబ్లం జరుగుతుంటే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, అభివృద్ధి చెందుతావు. మరి ప్రార్థన జరిగితేనా సరే నీకు నష్టం వస్తుందంటే కారణం ఏంటి? దేవుడు అన్యాయస్తుడా? నువ్వు దేవుడు మోసం చేసావు కాబట్టి నువ్వు మోసపోయావు. అదే మాట ఆమె ఒప్పుకొని నేనంటాం కదా. ప్రార్థనకు వచ్చినప్పుడు అడగండి అవసరం అయితే, అమ్మ ఇలా జరిగిందంటే అయ్యారు చెప్పాను, నిజమా కాదని అడగండి. దేవుని స్తోత్రం. మోసం చేయొద్దు దేవుడిని దయచేసి. ధన విషయంలోనే కాదు, ఏ విషయంలో కూడా దేవుని స్తోత్రం. దేవుడికి నీకు ఏ దాపరికం ఉండకూడదు. ఆమేనా? నేనే ఉంటాను. ఒకవేళ నాలో ఏదైనా బలహీనత ఉందనుకో, ఇప్పుడు ఏ బలహీనత దేవుడు లేకుండా చేశాడు దేవుని కృపను బట్టి. బలహీనతలని అనుకో, ప్రభు నాలో ఈ బలహీనత ఉంది, ఈ బలహీనత నాలో ఉంది అని సూటిగా దేవుడి దగ్గర ఒప్పుకుంటాను. ఇది ఉందా నాలో, ఈ లోపం నన్ను క్షమించిన ఆయన, నన్ను విడిపించిన ఆయన, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించయ్యా, ఈ బంధకాల నుంచి నన్ను విడిపించిన ఆయన, ఈ భక్తిహీనత నుంచి నన్ను విడిపించయ్యా అని నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమించి ఆ బలహీనత నుంచి నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. సహోదరి మన వాక్యం చెప్తున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే కళ్ళామట నీళ్లు పెట్టుకుని ఒప్పుకుంది తన లోపాన్ని. అయ్యా ప్రభా, నిజమేనైనా నేను మోసం చేశాను అయ్యా ప్రభా, నన్ను క్షమించయ్యా ప్రభా అని కన్నీరు గార్చింది ఆ సహోదరి. దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యం సెలవిస్తుంది. నేనంటలే ఈ మాట ఏమన్నాడంటే, దేవుడు మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటే కోస్తాడు. కొబ్బరికాయ వేసామనుకో, అక్కడ కొబ్బరి చెట్టు లేదు, తాడి చెట్టు లేకపోతే జామ చెట్టు, జామకాయ ఎత్తున వేసామనుకో, జామ మొక్కే కొబ్బరి చెట్లు ఎక్కడగా నువ్వు ఏది విత్తుతావో అదే ఫలం కోసుకుంటావు. దేవునికి స్తోత్రం. నువ్వు దైవజనుడిని మోసం చేసావు అనుకో, నువ్వు ఇంకోసారి మోసపోతావు. దేవుడిని మోసం చేసావనుకో అసలు అది ఇంకా తీవ్రం. దైవజనుడి దగ్గర చాలా మంది నోటికి ఏదొస్తే అది మాట్లాడేద్దామని ఉత్తిన మాట ఇచ్చేస్తారు. ముందు మాకు ఈ డబ్బులు వచ్చే ఉన్నాయి, 5 లక్షలు రావాలి, ఈ 5 లక్షలు రాగానే బాబు నేను వచ్చి మీ చర్చికి 50,000 ఇస్తాను, ప్రార్థన చేయండి కొంచెం. మొన్న ఒకరు అలగాయంటే నేను అన్న జాగ్రత్త, ఒకరు ఎలగాయని పడ్డారు బుట్లో. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఈ మాటలు పనిచేస్తాయి. అభిషేకం కలిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మతో వెళ్ళే వాళ్ళ దగ్గర నువ్వు మాట ఇచ్చావంటే నువ్వు దేవాది దేవుడికి మాట ఇచ్చినట్టు. జాగ్రత్త. దేవుని స్తోత్రం. ఒక డబ్బు అనే కాదు, ప్రతి విషయంలో నువ్వు నమ్మకం ఉండాలి. దేవుని స్తోత్రం. డబ్బుల విషయంలో కొంతమంది నమ్మకం ఉంటారు, వాళ్ళ వ్యక్తిగత క్యారెక్టర్ మాత్రం సరిగా ఉంది. నువ్వు ఇచ్చే అర్పణ కంటే కూడా దేవుని దృష్టిలో నీ హృదయం చాలా 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 ఇంపార్టెంట్. ఆమేనా? దేవుని స్తోత్రం. ఈ హృదయం కూడా దేవుని ఎదుట సరిచేయబడాలి. దేవుని స్తోత్రం. నీ హృదయం సరిచేయబడాలి. ఏ విషయంలో నువ్వు దేవుడి దగ్గర నమ్మకత్వాన్ని కోల్పోయావు నాకు తెలియదు, కానీ దేవుడికి మాత్రం తెలుసు. కొంతమంది గురువుకే గోతులు తెలియ వాళ్ళు ఉంటారు. ఎవరికే? గురువు అంటే ఏం చేస్తాడు? మనకి గురువు ఏం చేస్తాడండి? గురువు ఇంటి నేర్పిస్తాడు, గురువు గుండు కొడతారా? చెప్పండి. గురువు ఏం చేస్తాడు? ఏమీ తెలియని పనికి మాల స్థితిలో సంఘంలోకి వస్తే నీకు ప్రార్థన నేర్పించి, నీకు పాటలు నేర్పించి, నీకు బలహీనతలు వచ్చినప్పుడు అయ్యగారు అనగానే వెంటనే నీ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నీ మీద వస్తున్న దెయ్యాలని గురువు గారు ఆయన మీద వేసుకుని ఎంత ప్రయాసపడితే నువ్వు 4 డబ్బులు వచ్చిన తర్వాత 4 అక్షరం ముక్కలు వచ్చాక 4 ప్రార్థన చేయడం 4 పదాలు వచ్చాక గురువుకే గుండు కొడదామని చూస్తాం. ఎవరికే? మొన్న ఒక సందర్భంలో థామస్ అయ్య గారు చెప్పారు ఒక మాట. హాము అనేవాడు, నోవాహు 3 కుమారుల్లో ఒకడు హాము అనేవాడు వెళ్ళి దిశమాల తండ్రి మత్తుడై తాగేసి కొడుకుంటే తండ్రి వస్త్రం లేదని తండ్రికి సైలెంట్గా వస్త్రం కప్పేసి వెళ్ళిపోతే అది తప్పలేదట దిశమాల మీద. కానీ వీడు వెళ్ళి ఏం చేశాడంటే అన్నదమ్ములందరితో, మన నాన్న వస్త్రాలు లేకుండా పడుకున్నాడు చూడు, వచ్చి చూడండి అని వెళ్ళి అల్లరి చేశాడండి. చివరికి హాము వంశస్థులు అందరూ కూడా శాపగ్రస్తులైతే ఒక్కడితో పోలేదు. కనానీయుల వంశమే చెప్పించబడింది. చూడండి. దేవుని స్తోత్రం. అంటే తండ్రి గురించి వెళ్ళి నువ్వు ఒక ఆత్మీయ నాయకుడు, నీ నాయకుడి గురించి లేకపోతే నీ తండ్రి గురించి వెళ్ళి నువ్వు ఇతరులకు చెడుగా చెప్పవనుకోండి, అది తరతరాల శాపం అంటాడు. దీనికి నీ ఒక్కడితో పోదది.
నీ తరతరాలు, నీ పిల్ల తరతరాలు శ్రమగ్రస్తులైపోతారు. అది ఒకరితో అర్థమైందా? నీకు విద్య నేర్పించిన వాడు, నీకు పాటలు నేర్పించిన వాడు, ప్రార్థన నేర్పించిన వాడు, నిన్ను సరిదిద్దిన వాడు, నిన్ను చెక్కిన వాడు, నిన్ను నీ నాయకుడిని తీసుకెళ్ళి మా పాస్టర్ గారు ఎలాంటి వాడు అనుకుంటున్నావు, నీకు తెలీదు, మా నాయకుడు ఎలాంటి వాడు అనుకుంటున్నావు, ఏదో వెళ్తున్నాం కానీ తప్పదని వెళ్తున్నాం కానీ, లేకపోతే నేను ఎప్పుడో మానేద్దరు నీకు వెళ్ళేది, నేను ఎప్పుడో ఆ రోడ్లు ఎమ్మటే తిరుగుతురు, పనికిమాల దానిలాగా రోడ్లు ఎమ్మటే తిరుగుతురు మానేసి ఇట్లాంటి మాటలు చెప్తారు కొంతమంది. నేను కాదు, అట్లాంటి మాటలు చెప్తారు. వాళ్ళ శాపం వెంటాడుతుంటది అనమాట. దేవుని స్తోత్రం. ఓ పాస్టర్ గారు, మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్తున్నారు, నేను ఎంతో అల్లాడిపోతుంటే, ఆ రేకులు లేకుండా తాటి కడ్డీలు తడిసిపోతుంటే, మందులు రేకు లేకుండా 15 రోజులు తడిసిపోతుంది. తాటి పట్టులు వేసేసిన తర్వాత ప్రభా తడిసిపోతుంది, నేను మందులు రేపు కావాలని ఆయన ప్రార్థన చేస్తుంటే, డబ్బులు ఉండి కూడా నా విశ్వాసులు కనీసం ముందుకు రాలేదే. ఒక 5 కొన్ని సంవత్సరాల క్రితం డబ్బులు వేలు ఉండి కూడా ముందుకి రాలేదంట. వాళ్ళ నమ్మకస్తులేనా చెప్పండి? తడిసేది ఏంటది? పాస్టర్ గారి ఇల్లు కాదు, దేవుని మందిరం. ముందుకు రాలేదంట. ఏడ్చి ప్రార్థన చేశాడంట, ప్రభా నాకు ఏ ఆస్తులు లేవయ్యా. ఆయన చెప్తుంటే నా హృదయంలో నాకు బాధేసింది. నాకు ఏ ఆస్తులు లేవనైనా ప్రభా, నాకున్న ఆస్తల్లా నీవేనాయనా అని అనుకుంటా అలా ముందుకు వస్తుంది. దేవుడు ఎంత కాలానికి ఆశీర్వదించాడయ్యా అని చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. మనం అందరూ వేసేటప్పుడు కూడా మన దగ్గర డబ్బులు లేవు. వెంకటేశ్వరరావు గారు ఆయన అన్యుడు ఆయన వెంకటేశ్వరరావు గారు తాపి మేస్త్రి. ఆయనకి దేవుడి గురించి తెలియదు పాపం, కానీ గొప్ప మేస్త్రి. సౌభాగ్య థియేటర్ సినిమా హాల్ కూడా ఆయనే కట్టాడు. ఆయన సినిమా హాల్ కట్టిన మేస్త్రి, పెద్ద మేస్త్రి. ఆయన చిన్న చితక మేస్త్రి కాదు. ఆయన ఇల్లు కట్టింది, చుట్టుపక్కల పెద్ద బిల్డింగ్లు ఆయనే కట్టాడు. పెద్ద బిల్డర్ ఆయన ఒక రోజున మనకు ప్లాన్ ఇవ్వడానికి పిలిచాను. నేను వస్తే ఇలా రేఖ ఇలా వేయండి, నేను చెప్పినట్టు ఇలా చేయండి అయ్యారు అని చెప్పి కొన్ని ప్లాన్ ఇచ్చాడు. మనకు తెలియదు వాటి గురించి. చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? అయ్యా రేఖలకి వేరే వాళ్ళని డబ్బులు అడిగానండి, టెండర్ డబ్బులు 50,000 అడిగాను, ఇంకా అందలేదు ఏంటంటే, ఆయన ఏమన్నాడంటే, అయ్యా నేను వెళ్ళి మా ఆవిడతో చెప్పి డబ్బులు పంపిస్తాను, మీకు అందరికీ అయ్యారు అని చెప్పాడు. ఆ ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నాడంట, పాస్టర్ గారికి నేను ఆంతాడు తాకాడు పెట్టి వెళ్ళి పాస్టర్ జాగ్రత్త పాస్టర్ గారికి నాంతాడు తాకాడు పెట్టి ఆయనకు ఒక 50,000 చదవండి, డబ్బులు రానుగానే ఇస్తాడని చెప్పాడంట. నైట్ వెళ్ళి అలా ఆవిడకి వేరవేణి గారు యేసు వాళ్ళ అత్తగారు. ఇప్పుడు నేను చెప్పేది యేసు వాళ్ళ మామగారు గురించి చెప్తే, ఆమె పొద్దున్నే లేచాక ఇంకా వెళ్ళలేదంట బ్యాంక్. రాత్రి వెళ్ళమన్నా ఇంకా వెళ్ళలేదు ఏంటి అంటే, ఏమైనా అనుకుంటున్నా ఆయన ఏదో మామూలుగా చెప్పాడేమో అనుకుందేమో. తెల్లారు లేచాక ఇంకా వెళ్ళలేదేంటి? మనకు కావాల్సింది ఎంత అంటే 50,000 కూడా కదా. ఆ టైంలో ఎంత? 27 30,000 కావాలి కదా. అప్పుడు వెంటనే నువ్వు లేచి నేను వెళ్ళమన్నానుగా అంటే, మళ్ళీ వెంటనే ఆవిడ వాళ్ళ కుమారుడు పేరేంటే, అతని పేరు బద్రి, వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళి బ్యాంక్ కాడికి వెళ్ళి ఆ డబ్బులు తెచ్చి, అయ్యగారు ఇదిగోండి ఈయన రాత్రి మరీ చెప్పారండి మీకు డబ్బులు ఇమ్మని అని డబ్బులు తెచ్చిస్తే, ఆ డబ్బులతో రేకులు కొనుక్కొచ్చి, ఈ రేకులు నిజంగా వాళ్ళకి ఈ రేకుల నిమిత్తం వాళ్ళు ఆ టైం సహకరించిన ఆ ఆశీర్వాదం యేసు నామములో ఆ కుటుంబానికి కలుగులు కాక ఇస్తే, ఈ రేకులు కడ్డీలు ఇవన్నీ కొనుక్కొచ్చి వేసేసిన 2 రోజులకి నాకు 50,000 అంది. టెండర్ అయిన 50,000 తెచ్చిస్తే మళ్ళీ వెళ్ళి ఆవిడకి పిలిపించి మళ్ళీ డబ్బులు ఇచ్చేసాను. దేవునికి స్తోత్రం. మరోసారి ఆ మధ్యన మందులు ఎడల్పు చేస్తే, ప్రభా నా దగ్గర డబ్బులు లేవు నాయన, ఏం చేయండి ప్రభా అంటే, దేవుడు అది సరోజుని చూపెడుతున్నాడు. దేవుడు నా దగ్గర డబ్బులు లేవు విషయం నేను చెప్పేది చూపిస్తుంటే, ఆమె వెళ్ళి ఆమెను పిలిపించి, అమ్మ నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే దేవుడు చెప్పాడు. ఎవరన్నా అసలు నమ్ముతారా? ఆమె ఏమన్నంటే, అయ్యారు డబ్బులు అయితే 14,000 ఉన్నాయి, ఇంకా బంగారం అయితే మాత్రం 2 కాసులు ఉందండి. మనకి 14,000 చాలా అమ్మా, 50,000 కావాలి, 50,000 ఇది అడల్పు చేయడానికి అని చెప్పాను. ఏది అది మన సహోదరులు కూర్చున్న ఆ ఖాన, మీరందరూ కూర్చున్నారు పురుషులు, ఆ ఖాన 50,000 కావాలంటే 2 కాసులు నాలుతాడు తెచ్చి, ఆమె నాలుతాడు తీసుకొచ్చి తెచ్చి మనకిస్తే మీ అందరికీ చూపించారు లైవ్లో. ఇదిగో ఇది తాకాడు పెడుతున్నాను మందిరం కోసం, మళ్ళీ దేవుడు ఎప్పుడిస్తే అప్పుడు ఇడిపించేస్తానన్నాను. అది అవజేసి 53,000 తాకాడు పెట్టి ఈ పనంతా అవజేసి మందిరం ఎడల్పు చేశాను. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలీదు, దేవుడు చేయమన్నాడు చేశాను.
కరెక్ట్గా ఇది జరిగిన 6 నెలలకి గుంటిపల్లిలో మా నాన్నగారిది ఎప్పుడో ఆయన ఎవరికో వేరే వాళ్ళకి స్థలం ఇస్తే వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా వేరే రాంబాబు. అది అలా వాళ్ళ తరం అయిపోయింది, వాళ్ళ పిల్లల తరం, ఇప్పుడు మా తరం వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు కూడా అవ్వకపోతే ఎప్పటిగా అది అవ్వదని వాళ్ళు ఆలోచించి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయమని అన్నయ్య నన్ను పిలిచారు. వాళ్ళు పిలిస్తే మేము రిజిస్ట్రేషన్ చేసినందుకు అన్నయ్యకి ఒక 50,000, నాకు ఒక 50,000, ₹1,00,000 వచ్చినాయి. అందులో దేవుని స్తోత్రం. మందిర నిమిత్తం బాకీ ఉందిరా, ఇంకో 10,000 కావాలన్నా కానీ అన్నయ్యతో చెప్తే లోకాన్నయ్యతో పర్లేదు తీసుకెళ్ళని చెప్పి అన్నయ్యకి వచ్చిన 50,000 నుంచి మందిరం అంటే అన్నయ్య కూడా దేవుని ప్రేమను బట్టి ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇచ్చాడు. ఆ 60,000 తెచ్చి మళ్ళీ ఆవిడ తాడు ఆమెకి ఇడిపించి నీ ముందర ఇచ్చేసాను. ఇంకొక 5,000 ఎంతో క్యాష్ కూడా బాకీ ఉంటే ఆ మధ్యన అప్పుడు తీసుకున్నది, అది కూడా ఆ మధ్యన ఇచ్చేసాను. నా విశ్వాసం దగ్గర నాకు ఎక్కడ బాకీ లేవండి బాబు, దయచేసి ఎవరు ఉంటే చెప్పండి ఓకే అమ్మయ్య. కానీ నాయకుడికి మీరు సహకరించినందుకు నేను చెప్తున్నాను, ఈ ఆశీర్వాదం తరతరాలు పనిచేస్తాయి. దేవుని స్తోత్రం. నాయకుడిని ఎప్పుడు కూడా దేవుడు మనకిచ్చిన నాయకుడి కోసం కుదిరితే మంచిగా 4 మాటలు మాట్లాడు, కుదరకపోతే మానే మూసుకుని ఉండాలి. అంతేగాని దేవుడు ఇచ్చిన నాయకుడి కోసం ఎల్లమ్మ దగ్గర, పుల్లమ్మ దగ్గర, ఎంకమ్మ దగ్గర వెళ్ళి అక్కడికి వెళ్ళి వీధిలోకి వెళ్ళి దేవుని విడిచిపెట్టిన వాళ్ళు, భక్తిహీనైన వాళ్ళు, లోకంలో ఉన్న వాళ్ళు, అజ్ఞానంతో ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా పాస్టర్ గారు అత్తమానం అలాగే అంటాడు, మా పాస్టర్ గారు నన్ను తిడతాడు. నీ పాస్టర్ గారు తిట్టకపోతే రోడ్డు దేవుడు లేదు తిడతారు. నిన్ను ఎవరు తిడతారు? నాయకుడేగా. నిన్ను మీ నాన్న తిట్టకపోతే బయట వాళ్ళు వచ్చి తిడతారా? ఓకే, బయట వాళ్ళు వచ్చి తిడితే నువ్వు ఊరుకుంటావా? అర్థం కాలా? ఇంట్లో మీ నాన్న తిడతాడా, బయట వాళ్ళు తిడతారు నిన్ను? మా నాన్న ఎప్పుడు అయితే అత్తమానం తిడతానే ఉంటాడు, ఎప్పుడు మంచిగా 4 మాటలు మాట్లాడు. అదే బయటోడైతే చూడు, అయ్యా బాబు, నానా, అమ్మా, చెల్లి, ముద్దుగా లాలనగా. మా పాస్టర్ గారు ఎప్పుడు కూడా ఈ మాట లేదు, అసలు ప్రేమగా ఎప్పుడు మాట్లాడలేదు. చూడు బయట వాళ్ళు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు. నూనె కంటే నునుపుగా ఉంటాయి అంత మాటలు వాళ్ళ మాటలు. నిన్ను మేలు చేసేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నీ ఆశీర్వాదం కోరేవాడు నిన్ను గాయపరిస్తాడంట. సామెతలు ఉంది మాట. దేవుని స్తోత్రం. మేలు కోరే స్నేహితుడు గాయపరుస్తాడంట. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంటాడు. పగవాడు నీకు అప్పుడైనా నీ పని చేయట్లే, ఇంకా కనీసం అప్పుడు కూడా నీకు అర్థం కావట్లా. మా పాస్టర్ గారు ఒకసారి కూడా రాడు నా దగ్గరికి. ఇదిగో బయట పాస్టర్ గారు అత్తమానం వచ్చి అత్తమానం సవర చెప్తుంటారు. మన దగ్గరికి ఒక కుక్క వస్తుంటే దాన్ని పాలు పోయడానికి అప్పుడప్పుడు నేను ఇలా అనుకుంటుందాన్ని, అలా అనకపోతే రాదుగా. మరిది అత్తమానం సవర చేస్తుంటారు గోల్డ్ మందులు వచ్చి. కానీ మా పాస్టర్ గారు ఒక్కసారి కూడా సవర తీయడు. సవర తీస్తున్నాడు అంటే నీకు సవరం చేస్తాడు అని అర్థం. చెప్పేది సవర చేస్తున్నాడు, అక్కడ ముద్దు పెడుతున్నాడు అంటే, ప్రేమగా లాలనగా మాట్లాడుతున్నాడు అంటే వాడు నీకు పొయ్యిదవుతున్నాడు అని అర్థం. జాగ్రత్తగా గమనించుకోవాలి. సేవకులే కాదు, బయట వాళ్ళు అయినా సరే ఎవరైనా వచ్చి నేను పొగుడుతున్నారు అనుకోండి, నీకేదో మొత్తానికి నీ పని కథం అవ్వబోతుంది నేను అర్థం. బలిచ్చేపుతాడు ఏం చేస్తాడు? గొర్రెని మేకనే. ఎవరమ్మా అక్కడ చెప్పలు కొట్టండి ఒకసారి. కడుపు నిండా ఉంటాడు, మామూలుగా కాపడం కడుపు నిండా. ఎందుకంటే అక్కడ బలికాడికి వెళ్ళినప్పుడు అది పక్క చిక్కిపోయి అన్నాకో వాళ్ళు ఏం చేస్తారు? దేవుని స్తోత్రం. బలిచ్చే ముందాడు ఏం చేస్తాడంటే నిన్ను మేపుతాడు, బలంగా మేపుతాడు, బలిసేలాగా మేపుతాడు. ఏంటన్నారు? ఏనండి జాగ్రత్తగా. బలిచ్చే ముందాడు ఏం చేస్తాడంటే రుద్దుతాడు నిన్ను. వాడు దేవుని స్తోత్రం. అందుకే నువ్వు జాగ్రత్తగా, నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. చాలా మంది ఏం చేయాలి? మా పాస్టర్ గారు కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేయడు, కానీ చూడు ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడో, ఎన్నిసార్లు వస్తాడు ఇంటికి, అమ్మా నానా అని ఎన్నిసార్లు వస్తాడో, ఎంత ముద్దుగా మాట్లాడతాడో అంటారా? కానీ తిట్టినా కొట్టినా కొట్టకపోయినా నీ నాయకుడే. అర్థమవుతుందా? ప్రపంచంలో ఏ సేవకుడు కూడా నీ సేవకుడి కంటే గొప్పవాడు కాదు. ఆమేనా? ఎందుకు గొప్పవాడు కాదు? సబ్జెక్ట్ మళ్ళీ వేరే ట్రాక్లోకి మారింది. అదే సబ్జెక్ట్. ఎందుకు గొప్పవాడు కాదు? నీకు ఆపద వస్తే నీ ఆపద పోయేదాకా, నీ సమస్యలు పోయేదాకా నీ నాయకుడు నీ కోసం మొరపెడతానే ఉంటాడు. అదే నాలాంటి వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి, లేకపోతే ఎవరికైనా వేరు పెద్ద సేవకులు ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఫోన్ ఎవరెత్తుతారు? వాళ్ళ దగ్గర ప్రార్థన చేసే టీం ఉంటారు, విశ్వాసాలు. వాళ్ళు ఎత్తి చిన్న ప్రార్థన చేస్తారు, అక్కడతో నీ పని అయిపోయింది. నేను అత్మానం జ్ఞాపకం చేసుకోరాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోరాలో? వాళ్ళని అలా
అర్థమవుతుందా? మా థామస్ గారి కంటే గొప్ప వాళ్ళు కోలుకొందరు ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గరికి నేను అంత వెళ్ళను. ఎందుకు వెళ్ళను? థామస్ గారు నా ఆపదలో నా గాయాలు కట్టాడు, నా కష్టకాలంలో నా కోసం ప్రార్థన చేశాడు ఆయన. అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నా గాయాలు కట్టినండి నేను మర్చిపోయి వాళ్ళు ఏదో సమృద్ధి వచ్చేసిందని, వాళ్ళు ఆశీర్వదించబడ్డానని నేను వేరే చోటకి ఎటుపడ్డాడు పరిగెత్తాను అనుకోండి, ఎలా ఉంటుంది? దేవుడు ఊరుకుంటాడా? కొత్త నిబంధనలో కూడా ఒక నమ్మకస్తుడు ఉన్నాడు. ఎవరని చెప్పండి? పాత నిబంధనలో మోషే ఉన్నాడు, కొత్త నిబంధనలో కోపం వస్తుందా? యేసయ్య మనందరినీ ప్రేమిస్తున్నాడు. ఆమె తండ్రి తనకిష్టుడైన కుమారుని ప్రేమిస్తాడంట, గద్దిస్తాడంట, శిక్షిస్తాడంట. కుమారుడైన వాళ్ళందరూ కూడా శిక్ష పొందుతారంట. దుర్బీజులైతే రాత్రి నా కాళ్ళు లాగుతుంటే మా పిల్లలు ఏలియా మోసేలు ఇద్దరిని పిలిచి, అరే ఈ కాలు వస్తుందిరా కొంచెం అన్న. పెద్దోడయ్యాడు ఏలియా, తాడంత అయ్యాడు. ఇప్పుడు వాడికి ఎలా ఉంటుంది? నేను వస్తున్నాను అనలేదు, వచ్చి చక్కగా కాలు ఇద్దరు వస్తారు, ఇద్దరు తగ్గిపోయిందిరా పర్లేదు వెళ్ళండి. నేను మా పిల్లలకు చెప్పినంత ఫ్రీగా బయట చెప్తానా? కొన్ని విషయాలు మీకు చెప్పినంత ఫ్రీగా నేను వేరే వాళ్ళకి చెప్తాను. మీరు నాటిని పెట్టలేదు కాబట్టి మీరందరూ బాగుపడాలి, మీరందరూ దీవించబడాలి, మీరందరూ ఆశీర్వదించబడాలి, ఏ శాపం మీ మీద ఉండకూడదు కాబట్టి నేను అనేకమైన విషయాలు దేవుడు చెప్పమన్న విషయాలు చెప్తాను. దేవుని స్తోత్రం. తర్వాత ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం చూసుకుంటే ముగించేసుకున్నాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం. ఓ రాబాదాల రాకాండాల హల్బర్ అందరంతా థాంక్ యూ జీసస్. నా క్షేమ సమాచారం అంతా తెలుసుకొనుటకై ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన వాడునైనా ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుకీకు నా సంగతులన్నీ మీకు తెలియచేయండి. ఈ మాట ఎవరన్నారు తెలుసా? అమ్మా ఏనండి, ఈ మాట ఎవరంటారు తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే, నా సమాచారం అంతా మీకు తెలియాలంటే ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుకీకి దగ్గరికి వెళ్ళండి. అతను అడగని చెప్తాడు నేను ఎలాంటి ఒక పేరు చెప్తున్నాడు, తుకీకు అని నమ్మకస్తుడు. ప్రభువునందు నమ్మకమైన సేవకుడు అంట తుకీకు. దేవుని స్తోత్రం. ఎప్పుడన్నా అన్నారా ఈ పేరు తుకీకు? అమ్మాయి అన్నారా? తుకీకు ప్రభువునందు పేరేమైతే ఏమైందండి, పేరు పుల్లమ్మని పెట్టుకోండి కానీ పులుపు నీళ్ళు ఉండకూడదు. ఆమేనా? అర్థమైందా? పేరు ఇంకా ఇంకేంటి రకరకాల పేర్లు, ఇంకా వేరే పేర్లు ఉంటాయి. పెంటయ్య అని పెట్టుకో, తప్పలేదు. లేదా పెంటమ్మని పెట్టుకో, కానీ నీ జీవితం బాగుండాలి, పేరు కాదు. దేవుని స్తోత్రం. మన ఏరియాలో పెంటమ్మ ఉండేది, వార్డు కౌన్సిలర్గా కూడా గెలిచింది ఒకప్పుడు. అవునా? తెలీదా మీకు? దేవుని స్తోత్రం. పేరు కాదండి కావాల్సింది, మన జీవితం కావాలి. యేసయ్య దగ్గర దేవుని స్తోత్రం. తుకీకు అనేవాడు నమ్మకమైన పరిచారకుడు అంట. పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను నా సమాచారం మీకు తెలియాలంటే వెళ్ళి అతడు మీ హృదయములను వాదార్చుటకు నమ్మకమైన పరిచారకుడైన తుకీకుని మీ వద్దకు పంపుతున్నాను, అతడు మీ హృదయాలను వాదారుస్తాడు అంటున్నాడు పౌలు గారు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఒకని తల్లి ఆదరించున్నట్లు నన్ను ఆదరించిన నా దేవుడు, ఒకని తల్లి ఆదరించున్నట్లు నన్ను ఆదరించిన నా దేవుడు, దీనుడనైనా బలహీనుడనైనా ఎలీషా తర్వాత దైవజనుడు ఏలియా తర్వాత అంత గొప్పవాడైంది ఎవరంటే, అంతకంటే గొప్పవాడైంది ఎలీషా. ఎలీషా తర్వాత ఎలీషా అంతటి వాడు అవ్వాల్సిన వాడు గెహజీ. కానీ
ఏమైపోయాడంటే శాపగ్రస్తుడు. మోషే తర్వాత అంత గొప్పవాడైంది ఎవరంటే యెహోషువ. పౌలు తర్వాత అంత గొప్పవాడైంది ఎవరంటే తిమోతి. తెలుసా మీకు కావచ్చు. కానీ వీళ్ళందరూ కూడా నమ్మకంగా ఉన్న వాళ్ళందరూ కూడా గురువుల్ని మించిన శిష్యులయ్యారు. దేవుని స్తోత్రం. గురువుని మించిన శిష్యులయ్యారు వీళ్ళందరూ. దేవుని స్తోత్రం. యేసయ్య మన ప్రధాన గురువు. ఆయన ఏమంటాడంటే, నా యందు నమ్మకించిన వాడు నాకంటే మరి ఎక్కువగా అద్భుతాలు చేస్తాడు అన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడో ఆ ప్రదేశంలో, ఏ నాయకుడి అండర్లో దేవుడు మనల్ని ఉంచాడో, ఆ యొక్క ఏ నాయకుడి నాయకత్వంలో దేవుడు ఉంచాడో ఆ నాయకుడికి మనం నమ్మకంగా ఉంటే మనం దీవించబడిపోతాం, మనం ఆశీర్వదించబడిపోతాం. మన స్థితిగతులు పరిస్థితులు అన్నీ కూడా మారిపోతాయి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని దీవించాలని కోరుకుంటున్నాడు. మన స్థితిగతులన్నీ మార్చాలని కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని హెచ్చించాలని ఆశపడతాడు. ప్రతి పరిస్థితి కూడా మార్చివేయబోతున్నాడు. దేవుడు ఈ కొద్ది వాక్కు దీవించున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నేను ఇదిగోనైనా అంతవరకునైనా అయ్యా నీకు నమ్మకంగా ఉండాలి. అంతవరకు నీ సేవకుడికి నమ్మకంగా ఉండాలి ఆయన. అయ్యా అంతవరకునైనా ప్రభా, అయ్యా నా కుటుంబంలో నమ్మకస్తురాలుగా నేను ఉండాలి. అయ్యా నా సమాజంలో నమ్మకస్తురాలుగా ఉండాలి. అయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు అంటున్నాడు. తుకీకి ఇదిగో నమ్మకమైన పరిచారకుడు అని పౌలు గారు అంటున్నాడు. ఇదిగో మోషేకు తోడైనట్లు దేవుడు యెహోషువకు తోడైనాడు. ఇదిగో ఆ యొక్క దైవజనుడు ఏలియా తర్వాత ఏలియా కంటే గొప్పవాడయ్యాడు ఎలీషా. ఇదిగో పౌలు గారి తర్వాత పౌలు గారు అంతటి వాడయ్యాడు. ప్రభు సన్నిధిలో నీవు ఎలా ఉన్నావు? నీ నమ్మకత్వాన్ని బట్టి నువ్వు అభివృద్ధి చెందుతావు. నీ నమ్మకత్వాన్ని బట్టి నువ్వు జీవించబడతావు. నీ నమ్మకత్వాన్ని బట్టి నీ స్థితిగతులు మార్చబడతాయి. ప్రభా నన్ను నమ్మకస్తుడిగా చేయాలి. ప్రభా నన్ను నమ్మకస్తురాలుగా చేయాలి. ఇదిగో ఒకవేళ గురువునే మోసం చేసే వ్యక్తిగా నీవు ఉన్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మా సభ్యుడి దేవుడు వెక్కిరించబడు. గురువును మోసం చేశానని సంకలు కొట్టుకుంటున్నావు. ఇదిగో ఒకవేళ నా గురువు గారిని బాగా మోసం చేశానని అనుకుంటున్నావు. లేదు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నిన్ను వింటున్నాడు. సమస్తానికి మాటలు వింటున్నాడు. ఇదిగో ఎవరితో నువ్వు ఏం మాట్లాడుతున్నావో దేవుడు అంటున్నాడు. ఇదిగో హాము అనే వ్యక్తి నోవాహు కుమారుడు వెళ్ళి తన తండ్రి దిశమలను గురించి అందరికీ అల్లరి చేశాడు. ఆ యొక్క హాముయే కాకుండా తన కుమారులు అందరూ కూడా వాళ్ళ వంశమే శపించబడిందని దేవుడు వాక్యం సెలవిస్తాడు. ఇదిగో దేవుడి సన్నిధిలో నీవు ఎలా ఉన్నావు? నీ ఆత్మీయ తండ్రిని, నీ ఆత్మీయ నాయకుడిని అల్లరి చేసే వ్యక్తిగా ఉన్నావా? రాఖాదాల రాబాదాల హల్బర్ అందరంతా ఇదిగో కష్టకాలంలో నీ గాయాలు కట్టినవాడు. ఇదిగో నీ బాధల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో నీ కోసం చేతులెత్తిన వాడు, నీ కోసం ప్రార్థించిన వాడు, నీ కోసం ఇదిగో ఉపవాసం ఉండిన వాడు, నీకు ప్రార్థన నేర్పించిన వాడు, నీకు పాటలు నేర్పించిన వాడు, నీకు భక్తి నేర్పించిన వాడు. ఇదిగో ఈ నాయకుడి గురించి నువ్వు మంచి మనసు కలిగి ఉంటావు. నీ నాయకుడి ద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. రాఖాదాల రాబాదాల హల్బా అందరంతా దేవుని సన్నిధిలో ఎలా ఉన్నావు పరిశీలించు. ఇదిగో నువ్వు దేవుని సేవకులు కళ్ళు కప్పొచ్చావు. దేవాది దేవుడు కళ్ళు కప్పలేవు. ప్రభానికి స్తోత్రాలు. అయ్యా నేను నమ్మకస్తురాలుగా ఉండాలి. అయ్యా నేను నమ్మకస్తుడిగా ఉండాలి. అయ్యా సోమరువైన చెడ్డ దాసుడిలాగా నేను ఉండకూడదు. అయ్యా సోమరుతనం నుంచి నన్ను విడిపించు. అయ్యా నిద్ర మధ్య నుంచి నన్ను విడిపించు. అయ్యా బద్ధకం నుంచి నన్ను విడిపించు. అయ్యా ఇదిగో నా ప్రభా 5 తలాంతులు కలిగిన వాడు మరి 5 సంపాదించాడు. 2 తలాంతులు కలిగిన వాడు మరి 2 సంపాదించాడు. 1 కలిగిన వాడు ఇదిగో యజమానుడికి ఆ 1 చూపిస్తున్నాడు. ఇదిగో 1 కలిగిన వాడు వచ్చి ఇదిగో సోమరమైన ఇదిగో ఏమంటున్నాడంటే అక్కడ వచ్చి నీ విత్తన చోటన కోసే దాసుడు అని ఆ యొక్క యజమానుడు అని నాకు తెలుసు అంటున్నాడు. ఇదిగో నువ్వు కఠినమైన హృదయం కలిగిన వాడు అని యజమానుడిని దూషిస్తున్నాడు. ఇదిగో దేవుని సన్నిధిలో నీవు ఎలా ఉన్నావు? నీ యజమానుడి గురించి ఇతరుల దగ్గర చెడుగా చెప్పే వ్యక్తిగా ఉన్నావా? ఇదిగో నీ నాయకుడి గురించి ఇతరుల దగ్గర చెడుగా చెప్పే వ్యక్తిగా ఉన్నావా? నాయకుడు దూషించే వ్యక్తిగా నీవు ఉన్నావా? దేవాది దేవుడు దూషించే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఇదిగో నీ కుటుంబం గురించి ఇతరుల దగ్గర చెడుగా చెప్పే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే మా ఆయన అలాంటోడు, మా ఆవిడ ఇలాంటిది, నా పిల్లలు ఇలాంటి వాళ్ళు బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర లేకపోని మాట్లాడుతున్నాను. ప్రభు
సందులో జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇదిగో మా సంఘస్థులు అలాంటిది ఎలాంటోడు, ఆడు ఎలాంటోడు, ఈడు ఎలాంటోడు అని నీ సంఘ బిడ్డల గురించి లేకపోతే ఇతరుల దగ్గర చెడుగా చెప్తున్నావా, లేకపోతే బయట వాళ్ళ గురించి చెడుగా చెప్తున్నావా? దేవుడి సన్నిధిలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉంటే మెండైన దీవులు నీ మీదకి రాబోతున్నావు. నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉంటే మెండైన దీవులు దేవుడు కుమ్మరించబోతున్నాడు. మెండైన దీవులు దేవుడు ఇవ్వబోతున్నాడు. రాబాదాల హల్బరందరూ థ్యాంక్ యూ జీసస్. ప్రభా నన్ను నమ్మకస్తుడిగా చేయండి బాబు. యేసయ్యా నన్ను నమ్మకస్తురాలుగా చేయండి నాయనా. నీవు నమ్మకమైన దేవుడు నాయనా. నీవు అద్భుతీయ సత్యదేవుడు నాయనా. యేసయ్యా నీవు నిజమైన దేవుడు ప్రభా. అయ్యా నన్ను నమ్మకస్తురాలుగా చేయండి నాయన. అయ్యా నన్ను నమ్మకస్తుడిగా చేయండి బాబు. అయ్యా సహాయం చేయండి. ఇదిగో దైవజనుడికి కుడిపొచ్చలాగా నీవు ఉండాలి. దైవజనుడికి వెన్నెముకలాగా నీవు ఉండాలి. దైవజనుడికి ఇదిగో తల్లో నాలుకలాగా నీవు ఉండాలి. సహాయం చేయ వ్యక్తిగా మంచి మార్గంలో ఉండాలి కానీ దైవజనుడిని మోసం చేసే వ్యక్తిగా ఉండకూడదు. ప్రభా స్థితి నాలో ఉన్నాయి. ప్రభా నీవు నాకు ఇచ్చిన నాయకుడిని మోసగించే స్థితిని ఇచ్చిన నీవు ప్రభా సహాయం చేయాలి. ప్రభా నన్ను దర్శించాలి. ప్రభా వందనాలు. యేసయ్యా స్తోత్రాలు. నమ్మదగిన దేవుడు.